ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ అండి. మన అందరినీ కలిపి గుంపగత్తగా తీసుకెళ్ళి అందరూ ఎంపీసీ, అందరూ బైపీసీ, అందరూ కామర్స్ సైడ్ అట్లా కాకుండా వాళ్ళు ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నారు? వాళ్ళ వాళ్ళ ప్యాషన్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ హాబీస్ ఏంటి? వాళ్ళ విజన్ ఏంటి? దేనిలో ఎక్సెల్ అవుతారు వాళ్ళు? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లల ఫ్యూచర్ చాలా ఎక్స్ట్రాడినరీగా బెస్ట్ ఇవ్వాలి పిల్లలకి ఫ్యూచర్లో అని ప్రతి పేరెంట్కి ఉంటుంది. దీని గురించి ప్రతి పేరెంట్ మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకోవటం, మంచి టీచర్స్ని సెలెక్ట్ చేయటం, మంచి ట్యూషన్ సెలెక్ట్ చేయటం, మంచి మెటీరియల్స్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మీ అబ్బాయి లేదా అమ్మాయి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వచ్చేటప్పటికి ఆలోచించడం మొదలు పెడతారు. అంటే వీళ్ళు డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, అబ్రాడ్ వెళ్ళాలనో, లేకపోతే సివిల్స్లో ఐఏఎస్ క్రాక్ చేయాలనో, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వాలనో, ఏదో ప్రతి తల్లిదండ్రులకి మరియు స్టూడెంట్స్కి కూడా ఒక 8th, 9th, 10th వచ్చేటప్పటికి ఒక కొంచెం క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఎలా వెళ్తే బాగుంటుంది, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని. అయితే దాని ప్రకారమే 8th, 9th, 10th ప్రిపేర్ అవుతాం. కొంతమంది అయితే 8th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని, నీట్ ఫౌండేషన్ అని 9th నుంచో స్టార్ట్ చేసేస్తారు. ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఉండే ఇంట్రెస్ట్లు వేరు, ప్రతి స్టూడెంట్కి ఉండే స్ట్రెంగ్త్ వేరు, ప్రతి స్టూడెంట్కి ఉండే ఫ్యూచర్ యాంబిషన్ వేరు ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే అందరినీ ఒకటే ఘాటును కట్టి ఈ నలుగురు వెళ్ళి ఇంటర్మీడియట్లో ఏదో ఐఐటి అకాడమీలో జాయిన్ అవుతారు, ఈ 5గురు వెళ్ళి నీట్ అకాడమీలో జాయిన్ అవుతారు. ఇట్లా మనం వాళ్ళ ఇంట్రెస్ట్లు కనుక్కోకుండా, వాళ్ళ ప్యాషన్ ఏంటో కనుక్కోకుండా, వాళ్ళకి ఫ్యూచర్లో ఏది ఇష్టమో కనుక్కోకుండా, ఒక పర్సనలైజ్డ్ గైడెన్స్ లేకుండా జనరల్గా మార్కెట్లో ఏమనుకుంటున్నారు, జనరల్గా మార్కెట్ ఒపీనియన్ ప్రకారం చాలామంది పేరెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పర్సనలైజ్డ్ కెరీర్ గైడెన్స్ ఆర్ పర్సనలైజ్డ్ వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్కి, అంటే ఆ స్టూడెంట్కి మరియు తల్లిదండ్రులకు కూడా అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అవి తెలియాలి కదా. అంటే ప్యాషన్తో ఓకే పిల్లోడు ఏది ఇష్టం అదే జాయిన్ చేస్తామండి. చాలామంది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మా అబ్బాయికి ఏది ఇష్టమో అది జాయిన్ చేసేస్తాం, బాగానే ఉంది. అసలు ఏది ఇష్టమో తెలియాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలియాలి కదా. సో ఈ వీడియోలో అలాంటి ఆప్షన్స్ని మీ పిల్లల కోసం, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఒక్కొక్క వీడియోలో అంటే అసలు అవి ఎలా అచీవ్ చేసుకోవాలనేది కూడా మనం వచ్చే రోజుల్లో డిస్కస్ చేద్దాం. ఈ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వచ్చేటప్పటికి సైన్స్ స్ట్రీమ్ అంటాం మనం. ఈ సైన్స్ స్ట్రీమ్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి ప్రధానమైన సబ్జెక్ట్ వచ్చి ఎంపీసీ. సైన్స్ స్ట్రీమ్లో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ ఐఐటి, జేఈ కానీ, ఎంసెట్ కానీ, ఎన్ఐటీస్లోకి వెళ్ళొచ్చు, బీటెక్ మల్టిపుల్ యూనివర్సిటీస్లో చేయొచ్చు. రెండవది ఎంపీసీ స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళు ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళొచ్చు, బీఆర్క్ లాంటి కోర్సెస్ చేసుకోవచ్చు తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత. ఈ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు డిఫెన్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్ కానీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సైడ్ వెళ్ళొచ్చు ఇంటర్ అయిపోయిన తర్వాత నేను చెప్పేది. బట్ ఎంపీసీకి వెళితే ఆ ఆప్షన్స్ ఉంటాయి. ఎంపీసీకి వెళ్ళిన వాళ్ళు ఈవెన్ వాళ్ళు ఎమర్జింగ్ ఫీల్డ్స్ అయిన డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, రోబోటిక్స్లో వాళ్ళు డిగ్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కానీ. అలాగే ఎంపీసీకి వెళ్ళిన వాళ్ళు ఓవర్సీస్ అంటే ఎస్ఏటి ఎగ్జామ్ రాసుకుని, లేకపోతే టోఫెల్ ఎగ్జామ్ రాసి, ఐఎల్స్ ఎగ్జామ్ రాసి అబ్రాడ్ వెళ్ళొచ్చు వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి. సో మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో ఎంపీసీ జాయిన్ చేస్తే ఇంజనీరింగ్ సైడ్ కానీ, ఆర్కిటెక్చర్ సైడ్ కానీ, డిఫెన్స్ సైడ్ కానీ, డేటా సైన్స్ సైడ్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ సైడ్ కానీ, ఓవర్సీస్ సైడ్ కానీ వెళ్ళటానికి అది ఒక రోడ్ మ్యాప్ అవుతుంది. ఎప్పుడు ఎంపీసీకి వెళ్ళే వాళ్ళకి ఉండే ఆప్షన్స్ ఇవి. అదే మీ పిల్లల్ని బైపీసీ జాయిన్ చేశారనుకోండి, అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ జాయిన్ చేస్తే బైపీసీ వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే, బైపీసీ అంటే ఏంటి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ అంటే మళ్ళీ బోటనీ, జువాలజీ వస్తాయి. సో వీళ్ళు ప్రధానంగా మెడిసిన్ సైడ్ వెళ్తారు నీట్ ఎగ్జామ్ రాసి. సో ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ కానీ, బీడీఎస్ సీట్ కానీ, బీఏఎంఎస్ సీట్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, బీపీటీస్ కానీ, వెటర్నరీ సైడ్ కానీ, సో ఇవన్నీ కూడా మెడిసిన్ సైడ్ నీట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు.
సో ఇంకొక ఆప్షన్ బైపీసీ సైడ్ వెళ్ళిన వాళ్ళకు ఫార్మసీ సైడ్, సో బీఫార్మసీ కానీ డీఫార్మసీ ఇట్లా ఫార్మసీ సైడ్ వెళ్ళొచ్చు. బైపీసీ సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఇంకొక ఆప్షన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి. అంటే బీఎస్సీ అగ్రికల్చర్, అలాగే ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్ కానీ. అలాగే బైపీసీ సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఇంకొకటి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, ఓటీ టెక్నీషియన్ ఇవన్నీ. సో మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో బైపీసీ జాయిన్ చేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసే ఆప్షన్స్ మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్, బయోటెక్, పారామెడికల్. ఇప్పుడు అసలు మా మా పిల్లలు సైన్స్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ బైపీసీ రెండు వద్దంటున్నారు. అప్పుడు కామర్స్ స్ట్రీమ్ ఇంకొకటి ఉంది. మరి ఈ కామర్స్ స్ట్రీమ్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళొచ్చు అంటే, సో కామర్స్ స్ట్రీమ్లో కానీ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తే 10th అయిపోయిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళొచ్చు, సిఏ అంటాం మనం. కంపెనీ సెక్రటరీగా వెళ్ళొచ్చు, సిఎస్ అంటాం. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఎంఏ. బ్యాచిలర్స్ ఇన్ కామర్స్, బీకామ్. బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ అంటే సో వాళ్ళు బీకామ్ చేసుకుంటే మళ్ళీ ఎంబీఏ, బ్యాంకింగ్ సైడు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడు, ఫిన్టెక్ వెళ్ళొచ్చు. బ్యాచిలర్స్ ఇన్ ఎకనామిక్స్ చేయొచ్చు. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ చాలా గ్రో అవుతుంది, ఎకనామిక్స్ సైడ్ కూడా జాబ్స్ గ్రో అవుతున్నాయి. అలాగే కామర్స్ స్ట్రీమ్ వెళ్ళిన వాళ్ళు ప్రధానంగా చేసేది లా కోర్స్ చేస్తారు, 5 years ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బి చేస్తారు. అలాగే కామర్స్ స్ట్రీమ్ వెళ్ళిన వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సైడు, బిజినెస్ అనలిటిక్స్ సైడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో కామర్స్ సైడ్ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, సిఏ, సిఎస్, సిఎంఏ, బీకామ్లో డిగ్రీ చేసుకుని ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బి 5 years ఇంటిగ్రేటెడ్ ఇలాంటివి. సో ఇవి కాకుండా కొంతమంది అంటే సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళినా, కామర్స్ స్ట్రీమ్కి వెళ్ళినా కాకుండా కూడా కొంతమంది ఇంకేం చేస్తారంటే ఇప్పుడు ఆర్ట్స్ స్ట్రీమ్ కానీ హ్యుమానిటీస్ స్ట్రీమ్ ఉంటుంది. అంటే కొంతమందికి ఫస్ట్ నుంచి కూడా యూపీఎస్సీ సైడ్ వెళ్ళాలి, సైకాలజీ సైడ్ వెళ్ళాలి, సోషియాలజీ సైడ్ వెళ్ళాలి, పొలిటికల్ సైన్స్ వెళ్ళాలి. సో ఇట్లా అంటే సో నాట్ ఓన్లీ సైన్స్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ బైపీసీ కామర్సే కాకుండా ఇంకా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే సైకాలజీ సైడు, సోషియాలజీ సైడు, మీడియా, జర్నలిజం, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, యానిమేషన్, డిజైన్, ఫారిన్ లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా చాలా అంటే ఎప్పుడు మనం ఒక ఫస్ట్ స్టూడెంట్కి ప్యాషన్ తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తెలియాలి. అంటే సో ఎంపీసీ సైడ్ వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బైపీసీ సైడ్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆర్ట్స్ సైడ్ ఎలా ఉంటుంది, కామర్స్ సైడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవి తెలియాలి. వీటితో పాటు ఇవి కాకుండా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్లీ ఆఫ్టర్ 10th పాలిటెక్నిక్ సైడ్ వెళ్తారు, అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి, ఐటీఐ సైడ్ వెళ్తారు. అలాగే పారామెడికల్ డిప్లొమాస్, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉంటాయి 10th దగ్గర నుంచే. ఇవి ఒక అంటే మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా కూడా ఈ పాలిటెక్నిక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా పెరుగుతుంది. డైరెక్ట్గా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇండియాలో చదువుకుని ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఐఐటి, నీట్, ఐపీ మ్యాట్. ఐఐటి దేనికి? ఐఐటి అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, అలాగే నీట్ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్ అడ్మిషన్కి. అట్లాగే ఇవి కాకుండా ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాస్తే ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. ఐఐఎమ్స్లో డైరెక్ట్గా ఇంటర్ తర్వాత వెళ్ళొచ్చు. అంటే సో ఐఐటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్ట్లకు క్రేజ్ ఉంది, నీట్కి ఎంబీబీఎస్ క్రేజ్ ఉంది, ఐపీ మ్యాట్ అంటే డైరెక్ట్గా ఐఐఎమ్స్లో డిగ్రీకి ఉంది. ఇవి కాకుండా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అబ్రాడ్ పంపిస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఇండియాలో చదివిస్తూ ఇంటర్మీడియట్ చదివించేటప్పుడే వీళ్ళ ఫోకస్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్, ఎంసెట్, నీట్ కాకుండా ఎస్ఐటి ఎగ్జామ్. అంటే సో ఎస్ఐటి సైడు సో ఎస్ఐటి ఎగ్జామ్ ప్రిపేర్ చేయటం, ఐఎల్స్ ప్రిపేర్ చేయటం, టోఫెల్ ప్రిపేర్ చేయటం. ఇప్పుడు మీరు ఎస్ఐటి ఎగ్జామ్ క్లియర్ చేస్తే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ సో యూఎస్లో చేసుకోవచ్చు. ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ క్లియర్ చేస్తే కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో చేసుకోవచ్చు. యూరోప్ వెళ్ళాలంటే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు మీ చాయిస్ ఏంటి అంటే వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ అందరూ ఐఐటికి వెళ్ళాలని ఏం లేదు, అందరూ నీట్కి వెళ్ళాలని లేదు. ఐపీ మ్యాట్ అంటే ఐఐటి ఎంట్రన్స్లు రాసుకోవచ్చు, నీట్ అంటే ఎంబీబీఎస్ ఎంట్రన్స్లు రాసుకోవచ్చు, ఐఐఎం ఎంట్రన్స్లు రాసుకోవచ్చు. ఇది కాకుండా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. కొంచెం ఇంటర్మీడియట్ అప్పుడు ఈ ఎస్ఐటి కోచింగ్ లాంటివి ఫోకస్ చేసి అటు సైడ్ వెళ్ళొచ్చు. ఇలా ఈవెన్ సో కొంతమంది ఏంటి నాకు అసలు ఇవన్నీ కాదు, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోతాను, ఎన్డీఏ, ఆర్మీ సైడ్ వెళ్తాను, నేవీ సైడ్ వెళ్తాను, ఎయిర్ ఫోర్స్ సైడ్ వెళ్తాను, ఓకే ఫ్యాషన్ డిజైన్ సైడ్ వెళ్తాను. అసలు ఫస్ట్ ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ అండి. మన అందరినీ కలిపి గుంపగత్తగా తీసుకెళ్ళి అందరూ ఎంపీసీ, అందరూ బైపీసీ, అందరూ కామర్స్ సైడ్ అట్లా కాకుండా ఫస్ట్ వాళ్ళు ఒక ఇంటర్ అంటే కామన్గా చదవాలి. ఇవి చదివేటప్పుడే నెక్స్ట్ దేనికి అంటే వాళ్ళ నెక్స్ట్ విజన్ ఏంటి,
వాళ్ళ నెక్స్ట్ విజన్ ప్రకారం ఇక్కడ మనం స్ట్రీమ్ సెలెక్ట్ చేయటం, ఆ గైడెన్స్ ముందే ఇస్తే ఇప్పుడు అంతా కంటెంట్ పెరిగిపోయింది. యూట్యూబ్ కానీ, ఆన్లైన్ కానీ వాళ్ళు కూడా ఆ సైడ్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ అవేర్నెస్లో ఉంటారు కాబట్టి 10th క్లాస్ చదివే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అసలు ఫస్ట్ మీ పిల్లలకి ఓకే వాళ్ళు మీ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్లో స్కోర్ రావాలి, పర్సంటేజ్లు రావాలి, ఇవన్నీ ఓకే. ఫస్ట్ వాళ్ళకి అసలు వాటితో పాటు వాళ్ళు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, దేనిలో ఎక్సెల్ అవుతారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వటం అనేది మంచిది. సో చదువుతో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇవన్నీ కూడా గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ మీ పిల్లల కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటే ప్రతి సండే మాదాపూర్లో తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు 10th అయిపోయిన తర్వాత ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి, అసలు ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం, పేరెంటింగ్ వర్క్షాప్ అనేది. సో ఈ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యి సో మీ పిల్లలకు ఫ్యూచర్లో అసలు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా వచ్చిన అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వర్క్షాప్లో మీరు వచ్చి డిస్కస్ చేయొచ్చు. సో ఈ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి 10th క్లాస్ చదివే వాళ్ళు కండక్ట్ చేసే వర్క్షాప్ ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ రాగలిగితే మాదాపూర్ రండి, రాలేకపోతే ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఈ వర్క్షాప్లో మీతో మాట్లాడి మీ డౌట్స్ ఏంటి అలాగే వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ రిజిస్టర్ చేసుకోవడానికి ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.